భారత్ ఏం చేయబోతుంది? ఇక రష్యా, నార్త్ కొరియా, చైనా ఇండైరెక్ట్గా ఇరాన్కి మద్దతు నిలబడతాయి. బికాస్ ఇట్ ఈస్ ఎ హార్ట్ ల్యాండ్. భారత్ ఏం చేయబోతుంది అంటే భారత్ తన అడుగులు మొదలెట్టేసింది. ద జేమ్స్ బాండ్ ఆఫ్ ఇండియా చిట్టా నంబర్ 3లోకి ఎంటర్ అయినాం. ఇప్పుడు యాక్చువల్లీ ఇది ఒకటే చిట్టా, భాగాలుగా ఉంటుంది కాబట్టి మనం 3 భాగాలుగా చేసుకున్నాం. భారత్ ఇప్పుడు ఏం చేయబోతుంది? రష్యా ఇరాన్కి మద్దతు తెలుపుతుందా, తెలుపదా? అమెరికా హెగిమోనీని తక్కువ చేయనీకే ఏవైతే రష్యా, నార్త్ కొరియా, చైనా ఏషే ఎత్తుగడలలా భారత్ క్యాటలిస్ట్ అవుతుందా, లేకపోతే డైరెక్ట్గా పార్టిసిపేట్ చేస్తుందా అని ఆలోచిస్తుంటే మన జేమ్స్ బాండ్ ఆఫ్ ఇండియా అజిత్ దోవల్ SCO మీటింగ్కి చైనా పోయిండు. చైనాకు పోయిన తర్వాత అక్కడ ఆయన ఒక ఫారిన్ మినిస్టర్ని కలిసిండు, చైనీస్ ఫారిన్ మినిస్టర్. అజిత్ దోవల్ చైనాకు పోయిండు అని అంటే ఫస్ట్ పైజామా నాడలు ఎవడు ఉడతాయి అని అంటే పాకిస్తాన్ ఉడతాయి, ఇటు బంగ్లాదేశ్వి కూడా ఉడతాయి. ఇన్ఫ్యాక్ట్ అమెరికా కూడా ఒక చాలా ఇంట్రెస్ట్గా చూస్తూ ఉంటుంది. ఎందుకు చూస్తూ ఉంటుంది అని అంటే ఈ పెద్ద మనిషి, ఈ మొగోడు, ఈ మునగాడు, ఇండియన్ మునగాడు పుతిన్తో డైరెక్ట్గా కూర్చొని సంభాషణ చేసేంత కెపాసిటీ ఉన్నాడు. సో అమెరికా కూడా చాలా కీలకంగా చూస్తూ ఉంటుంది. చైనా దగ్గరికి పోయినప్పుడు చైనాకు ఒక కొత్త ఆర్డర్ చెప్పేసి వచ్చి ఉంటాడు. బికాస్ చైనీస్కి కావాల్సింది యుద్ధాలు కావు, చైనీస్కి కావాల్సింది పైసా. అది ఎడికైనా రాని, వైరస్ అన్నది తెచ్చి రాని, గబ్బిలాలు సంపి రాని, గబ్బిలాలు సంపి తినిపించినా రాని, ఎట్లనన్నా రాని, బరాలు పైసలు రావాలి. వీడికి ప్రపంచ శాంతి, యుద్ధం అంత సీన్ లేదు. నడిముక్కుతో ఏం యుద్ధం చేస్తాం ఫ్రెండ్స్? అని ముఖ్యం ఉన్నది నడిముక్కు, అంతో మనం యుద్ధం చేస్తాం చెప్పు. ఆడు ఉంటాడే జిట్టడంతా, ఆ జిట్టడు ఉన్నంతో ఏం చేస్తాం? 1.5 ఫుట్ ఏగాన్లతో. సో ఆడికి కావాల్సింది పైసా. పైసా వస్తే ఏమవుతుందంటే ఆయన ఆర్థిక వ్యవస్థ ఇంప్రూవ్ అవుతుంది. ఆయన ఆర్థిక వ్యవస్థ ఇంప్రూవ్ అయితే ఏమవుతుంది అని అంటే అమెరికాతో ఢీ కొట్టుకునే కెపాసిటీ వస్తుంది. అమెరికాతో ఢీ కెపాసిటీకి వస్తే ఏమవుతుందంటే నేను అమెరికానే ఢీ కొట్టిన తర్వాత చూసుకుందాం ఇండియాని అన్న ఆలోచన మొదలవుతుంది. కాకపోతే ఈయన్ని నమ్మేటట్టు ఉండదు ఈ నడిముక్కొని. ఎందుకంటే వీళ్ళ కళ్ళు కూడా ఎట్లా పడతాయి, గిట్ల పడతాయి. వీళ్ళు చూసుడు కూడా చక్కగా, వీళ్ళు చూపే చక్కగా లేనప్పుడు, వీళ్ళ ముక్కులో పోయే శ్వాసనే కరెక్ట్ లేనప్పుడు వీళ్ళు మనకు ఇచ్చే మాట శాస్త్రోక్తంగా ఎట్లుంటుంది అని చెప్పి ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ వస్తుంది. అయితే దోవల్ గారు ఒక మాటను అన్నారు చైనాలతో మాట్లాడుకుంటా, పాకిస్తాన్తో ఏదైతే యుద్ధం జరుగుతుందో వార్ ఈజ్ నాట్ అవర్ చాయిస్. అంటే వార్ అనేది మాకు వచ్చిన ఆప్షన్ కాదు, పాకిస్తాన్ ఇచ్చినా ఇక మాకు ఆప్షన్ కదే. చక్కగా చెప్పిన వినరా అయ్యా అంటే ఇంటలేడాడు, బద్దలు వలగొట్టాలని అనుకున్నాం, పలగొట్టేసినాం అని చెప్పి క్లియర్ కట్గా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ గారు SCOలా మన చైనీస్ ఫారిన్ మినిస్టర్తో మాట్లాడారు. ఫాలోడ్ బై రాజ్నాథ్ సింగ్ గారు కూడా పోతున్నారు. ఈ ముచ్చట ఎంత ఖతర్నాక్ ఉంటుందని అంటే దేశ విదేశాలలో ఇవాళ భారత్ యొక్క ఆయుధాలకు, యుద్ధ నీతికి, ఇన్ఫ్యాక్ట్ భారత్ వేసే అడుగులకు ఆశ్చర్యచకితమవుతుంది. ఎట్లయితుంది గిరీష్ అని చెప్పి మాట్లాడితే ఆపరేషన్ సింధూర్ని కొంచెం మనం ఎక్స్టెన్షన్ చేసుకుంటూ వచ్చినాం. ఆపరేషన్ సింధూర్ని మనం ఇంకా కొంచెం ఎక్స్టెన్షన్ చేసుకుంటూ వచ్చినాం. కాకపోతే ఇటు సైడ్ పాకిస్తాన్ సైడ్ కాకుండా మనం ఇప్పుడు బంగ్లాదేశ్ సైడ్ తిరుగుతున్నాం. బంగ్లాదేశ్ సైడ్ ఆల్రెడీ మీ దేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ అడుగులు వేసేసిండు. ఏదైతే మన ఈ గంగా ట్రీటీ ఏదైతే ఉన్నదో ఈ గంగా ట్రీటీకి చెక్ పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఇవాళ. అంటే గంగా వాటర్ బంగ్లాదేశ్లోకి ఎందుకు రావాలి, భారత్ నుంచి వచ్చి బంగ్లాదేశ్లోకి ఎంటర్ అవుతున్న ఈ గంగా నీళ్లను అసలు మనం ఎందుకు ఇవ్వాలి, మన గంగాను బంగ్లాదేశ్కి ఎందుకు పంపాలా అనేది ఒకటి ఆలోచన మొదలైంది. ఈ 12 డిసెంబర్ 1996కి సైన్ అయిన ఈ ట్రీటీ 30 సంవత్సరాల పాటు గంగా నీళ్లను బంగ్లాదేశ్లోకి ఇద్దాము అనే ట్రీటీ సైన్ చేశారు. ఇప్పుడు ఆ ట్రీటీ 2026లో ఎక్స్పైర్ అవుతుంది. దాని మీద పునః మనం ఎందుకు ఆలోచించాలా, వీళ్ళకు మనం ఎందుకు ఇవ్వాలా, అసలు రీడిఫైన్ ఎందుకు చేయాలా అని ఇలా భారత్ ఆలోచిస్తుంది. భారత్ ఆలోచిస్తుంది అని చెప్పి మాట్లాడితే చాలా ఆలోచిస్తుంది భారత్ రష్యా, చైనా, నార్త్ కొరియా ఏదైతే ఇరాన్కి ఫ్యూచర్లో మద్దతు తెలుపొచ్చు, తెలపకపోవచ్చు. నా దృష్టిలో ఖచ్చితంగా తెలుపుతాయి. అయితే భారత్ ఈ ప్రక్రియకు సిద్ధమైందా, సంసిద్ధంగా ఉందా, ఇదైతే మోడర్న్ వార్ఫేర్కి భారత్ పదును పెడుతుందా, భారత్ లక్ష్యమైంది అని చెప్పి మనం మాట్లాడితే ఇలా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బెంగన్గా సీజ్ ఫైర్ చేసిండు మన ట్రంప్. ఏమేసిండు? బంకర్ బస్టర్ బాంబులు వేసిండు, GBU-57. ఇదొక్క వెయిట్ ఎంత ఉంది ఫ్రెండ్స్ దీనిది, ఈ మిసైల్ది 13,600 kgs. దగ్గర ఇక ఎన్ని వేసిండో మీరు లెక్కేసుకోండి. నాకు తెలిసి 12-14 బంకర్ బస్టర్లు వేసిండు. 12-14 బంకర్ బస్టర్లు ఇది 61 మీటర్స్ పెనట్రేట్ చేసినాయి.
ఫర్డో న్యూక్లియర్ ప్లాంట్ల. కాకపోతే ఎన్రిచ్డ్ యురేనియం ఎన్ని ఫీట్లలో ఉన్నాయి? 81 మీటర్స్లలో ఉన్నాయి. అంటే ఇదేమన్నా ఘాతక్ ప్రూవ్ అయిందా అని అంటే నాకు తెలిసి వేస్ట్. దీన్ని పెద్ద హైలైట్ చేసి మన వాళ్ళు పోరలు రీల్ చేస్తారు చూడు ఇంటికాడ. అప్పునా బనాలే ముజే బాల్మా గోరి ఒక్కలరియా అని ఒక పాట ఉంటుంది కదా మనది. ఇక నన్ను చేసుకోరా, నన్ను లేచిన చూడు గాలిలా అని చెప్పి బంకర్లను లేపి, బాంబర్లను లేపి, బీటూలను లేపి 38 గంటల డ్రిల్ చేసి దాన్ని గాళ్ళ మీదకేని ఒకడు ఉచ్చవస్తే దాన్ని ఉచ్చవుడు పట్టుకున్నట్టుకుండిలా అంటే మీద రీఫ్యూయల్ చేసిరు అనమాట. దాన్ని రీఫ్యూయల్ చేసి ప్రపంచానికి మొత్తం మా దగ్గర ఏమున్నాయి చూసినావా, మేము ఎట్లా పుచ్చల వల్ల కొడతామో చూసినావా, అండ్ నేను వల్ల కొట్టినా నేనే శాంతి కోరుతున్నా అని చెప్పి మళ్ళీ ఈ ట్రంప్ ఉన్నాడు కదా, ఆయన ఫోటో లేదేమో ఏదైనా పెట్టిన ట్రంప్ ఫోటో ఈ ట్రంప్ ఉన్నాడు కదా, ఆయనకు మళ్ళీ నోబెల్ ప్రైజ్ రావాలి. ఇది ఎట్లున్నదనంటే తిననీకే మూతిచ్చిండు, ఎరగనీకే ముడ్డి ఇచ్చిండు. ముడ్డులకేం తింటా అంటే కుదరదు. నువ్వు బాంబు వేసి సీజ్ ఫైర్ చేసి మళ్ళీ నువ్వే ప్రపంచ శాంతి కోరి నువ్వు నోబెల్ ప్రైజ్ అంటే ఎట్లా? సో నా టాపిక్ని నేను డైవర్ట్ చేయదలుచుకోలే మజాక్ మస్కరా పనకు. గిరీష్ మొన్నటిదాకా B2 బాంబర్ మీద నువ్వు అంత మంచిగా మాట్లాడినావు కదా అని అంటే నాకు నా భారత్ ఇన్ఫర్మేషన్ వచ్చేదాకా అది మంచిగా ఉందని చెప్తా. కాకపోతే నా భారత్ ఏం అడుగులేస్తుందో అని తెలిస్తే హఠాసావానికి ఘట నాకు నా భారతే ఇంపార్టెంట్. ఏం మాట్లాడుతున్నావు గిరీష్ అని చెప్పి కొంతమంది ఉంటారు ఫారిన్ డిఎన్ఏలో కుట్టినోళ్ళు. అయితే ఇప్పుడు అలాగే చెప్తున్నా, GBU 57 అని మీరు మాట్లాడుతున్నారు కదా బ్రదర్, 13,600 కేజీల బంకర్ బస్టర్ బాంబ్ అని చెప్పి మాట్లాడుతున్నారు కదా బ్రదర్. ఇది తీసుకొని పోయి 61 మీటర్ల ఛేదించి 80 మీటర్లలో ఉన్న బంకర్లను పేల్చినా అని అన్నారు కదా బ్రదర్. దానికోసం మీరు B2 బాంబర్లను యూజ్ చేశారు. B2 బాంబర్లను వన్ ఆఫ్ ది అడ్వాన్స్ స్టెల్త్ బాంబర్ జెట్, అది 4 ఇంజన్ కెపాసిటీ స్టెల్త్ ఫీచర్స్ ఉన్న బాంబర్ జెట్ అది. ఇదంతా కానీ గిరీష్ భారత్ ఏం చేస్తుంది? నువ్వు నాకు నరాలు వీక్తున్నాయి, ఊరించాలి కదా మళ్ళీ భారత్ అది ఊరించాలి కదా. భారత్ కూడా ఒక బంకర్ బస్టర్ తయారు చేసింది, మీ సస్పెన్షన్ తయారు చేస్తుంది. అండ్ దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ద బాప్ ఆఫ్ ఆల్ ద బంకర్ బస్టర్స్, BBB. బంకర్ బస్టర్ కా బాప్ ఎవరు అని అంటే భారత్ కా బంకర్ బస్టర్ అని అంటారు. బంకర్ బస్టర్లా బద్దలు బాషింగాలు చేసే బంకర్ బస్టర్ భారత్ తయారు చేస్తుంది. డెవలప్డ్ బై DRDO, ప్లాట్ఫామ్ అగ్ని 5. అగ్ని మిజైల్ మీ అందరికీ తెలుసు కదా, వాళ్ళు చెప్తారు కదా పోకిరి సినిమాలో, బ్యాచ్ నంబర్, ట్రైన్డ్ ఇన్ డెహ్రాడూన్, ఎక్సెట్రా ఎక్సెట్రా. భారత్ ఒక్కసారి కమిట్ అయితే దాని అమ్మ జీవితం దాని మాట దాందే అయినది భారత్. మేము పోకిరిగాళ్ళం కాదురా, పోకడగాళ్ళం అని చూపిస్తాం ప్రపంచానికి. ఇప్పుడు చెప్తున్నా ఫ్రెండ్స్ ఇనుండ్రి, ప్లాట్ఫామ్ అగ్ని 5 తయారు చేస్తుంది DRDO. అగ్ని 5 రేంజ్ మనందరికీ తెలుసు 5,000 కిలోమీటర్లు. 5,000 కిలోమీటర్లు కాకుండా దాన్ని 2,500 కిలోమీటర్లకు చేసి దాని వార్ హెడ్ కెపాసిటీని పెంచిండ్రు, పుచ్చలు వలగొట్టే వార్ హెడ్ కెపాసిటీని పెంచిండ్రు. అగ్ని 5 అనేది ఇంటర్ కాంటినెంటల్ బలాస్టిక్ మిజైల్. అంటే మనము పాకిస్తాన్లో పుచ్చలు ఎవడదైనా బంకర్ బస్టర్లో మునీర్గాడికి ఇట్లా దాచుకుంటుంటే అన్ని పోయి ఆడ వేయాలనంటే మనకు బంబర్లు అక్కర్లే, వీడికేని ఇట్లా పెట్టి పో అని అన్నామంటే మన పోతుంది. అది 2,500 కిలోమీటర్స్ రేంజ్ అండ్ ప్రిసిషన్ కంట్రోల్డ్. తయారు ఎవరు చేస్తున్నాడు? ఆత్మనిర్భర్ భారత్, DRDO. ఇదంతా కరెక్టే గిరీష్, ఎన్ని మీటర్ల లోపలికి పోతుంది అది చెప్పుగా. బంకర్ రంగనే కాదు కదా అని అంటే అమెరికా వాడు 61 మీటర్స్కి పోయే ట్రంప్ ఇంత పెద్ద దండోరా కొట్టిండ. ఇందు మూలంగా తెలియజేంది ఏమనగా, నేను B2 బాంబర్ని పంపి బంకర్లను బ్లాస్ట్ చేసిన అని చెప్పిండు. కట్టలు కట్టినవు తీ అని అన్నాడు ఇరాన్ గాడు. కట్టలు కట్టినవు తీ, నా అన్నీ మంచిగానే ఉన్నాయని చెప్పిండు. కాకపోతే మన భారత్ తయారు చేస్తున్న ప్రిసిషన్ గైడెడ్ బంకర్ బస్టర్ మిజైల్ ఏదైతే ఉన్నదో అది 80 to 100 మీటర్ అని చెప్తున్నారు. 80 to 100 మీటర్. ఎందుకంటే 61 మీటర్స్లో పోయి ఇది డెటోనేట్ అయింది. ఈ ఎన్రిచ్మెంట్ ఫ్యూయల్ ఏదైతుందో అది 80 మీటర్స్లో పెట్టిండ్రు. ఎవడు? ఇరాన్ గాడు. పలగొట్టగలిగిందా అమెరికా? వాళ్ళే చెప్పాలా. రుజువులు చూపెట్టగలిగిందా అమెరికా? వాళ్ళే చెప్పాలా. CNN అయితే క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్ బయట పెట్టేసింది కాలేదనండి. కాకపోతే ఇలా భారత్ తయారు చేస్తున్న బంకర్ బస్టర్ కా బాప్ ఏదైతే ఉన్నదో అగ్ని 5, పేరు కూడా ఎట్లా జబర్దస్త్ లేదు, అగ్ని ఆహుతి అయిపోతుంది బిడ్డ. దీని కెపాసిటీ
80 to 100 meters. అండ్ మోర్ ఓవర్ బంబర్లు అవసరం లేదు మనకు, ప్రెసిషన్ కంట్రోల్డ్. దీన్ని తీసుకోవడానికి B2 బంబర్లు అవసరం లేదు. మన దగ్గర ఉన్నది సుకోయి, సుఖంగా తీసుకుపోయి వేసి వస్తుంది ఏమంటే కూడా. ఈ సుకోయి చాలు. భారత్ చెప్పినా కదా, వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ బలాన్ని నమ్ముకున్నారు, మనం మన బుద్ధిని నమ్ముకున్నాం. వీ బిలీవ్డ్ ఇన్ అవర్ మైండ్, దే బిలీవ్డ్ ఇన్ దేర్ మైట్. మనం సైలెన్స్లోనే వైలెన్స్ చూపించినాం. నా కొడుకులు వైలెన్స్ చేసినా సైలెన్స్ చేయలేకపోయినారు. ఏమరా కొట్లాడతావా అని ఇట్లా పాకిస్తాన్తో అన్నాం. నల్ల బంద్ చేయాలా, బంద్ చేస్తాం అలా అని బంద్ చేసినాం. ఇవాళ ఏమా ఆయన వాసన కాడ చచ్చిపోతున్నాడు. ఆయన వాసననే బంకర్ బస్టర్ అయిపోయింది. కిందికైనా సెప్టిక్ ట్యాంక్లకైనా వాసన వచ్చే, పక్కకు కూర్చున్న ఆణముడికైనా వాసన వచ్చే, ఈయన ముడ్డి ఇంకే వాసన వచ్చే. దిస్ ఈస్ ద రియల్ బాప్ ఆఫ్ బంకర్ బస్టర్ కాదా? బంక ఇస్తున్నారు వాసనతో పాకిస్తాన్. సుకోయిని తీసుకొని పోయి లేపేస్తారు. జగన్నాథ రథానికి కూడా సుకోయి టైర్లో పెట్టిరట, మావాడు చెప్తున్నాడు, నేను చూడలేదు. అయితే ఇది అన్నిట్ల పంచాయతీలలో ఉంటే ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ B2 బాంబర్ల ఇన్ఫర్మేషన్ చైనాకి లీక్ అయిందట. చేసిన వాళ్ళు ఎవరో గారనంట, నోషీర్ గవాడియా అనట. ఇప్పుడు ఈయన ఏమంటారంటే ఈయన ఇండియన్ అని చెప్పి చెప్తున్నారు. నోషీర్ గవాడియా గురించి మనం తెలుసుకోవాలంటే ఏంటంటే ఫ్రెండ్స్, ఇది B2 బాంబర్ మనందరికీ తెలుసు. దీన్ని తయారు చేసే డిజైన్ క్రైటీరియాలా మన భారత్కి చెందిన నోషీర్ గవాడియా ఉన్నాడట. ఈయన ముంబై బేస్డ్ భారతీయుడట. అయితే భారత్ ఇలా అమెరికాకు ఒక స్టెల్త్ ఫైటర్ జెట్టు మన ఏమంటారు ఇది ఉంటుంది కదా బాంబర్ జెట్ టెక్నాలజీ ఇది ఇచ్చి పడేసిర్రు. ఈయన మన భారతీయుడు అని చెప్పి చెప్తున్నాడు. ఇప్పుడు నాకు ఒక విషయం అడుగురు, భారతీయుడు ఎట్లయితాడు? పోయి అమెరికాలో సెటిల్ అయిపోయాడు, అమెరికా గ్రీన్ కార్డు తీసుకున్నాడు, అమెరికన్ సిటిజన్ అయిపోయాడు. భారత్ వద్దనుకున్న తర్వాత వాడు భారతీయుడు ఎందుకంటే లంగలుచ్చే దందలైతే నువ్వు భారతీయుడు అని చెప్పుకుంటావా? ఆ రాష్ట్రానికి సిగ్గు ఉండాలా? మనం అనుకున్నందుకు మనకు సిగ్గు ఉండాలా? ఎందుకు మాట్లాడుతున్నానంటే 17వ సంవత్సరంలోనే ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకొని ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కోసము ఆయన అమెరికాకి వెళ్ళిపోయాడు. అక్కడ నార్త్ రాప్ అని అనుకుంటా, నార్త్ రాప్ అనే కంపెనీలో ఆయన ఒక డిజైన్ ఇంజనీర్ లెక్క జాయిన్ అయ్యాడు. ఇన్ఫ్యాక్ట్ ఈ B2 బాంబర్ అనేది నార్త్ రాపే తయారు చేసింది ఆ ఆర్గనైజేషన్. ఏమో పేరు ఉంది, నార్త్ రాపో ఏమో పేరు ఉంది అది. సో ఆడపోయి డిజైన్ ఇంజనీర్ లెక్క జాయిన్ అయ్యాడు. ఇన్ఫ్యాక్ట్ B2 బాంబర్లో ఆయన పాత్ర చాలా కీలకం. ఎందుకంటే ఒక బాంబర్ జెట్ని, ఒక ఫ్లైట్ని ఆర్ ఒక ఫైటర్ జెట్ని స్టెల్త్ ఫైటర్ జెట్ లెక్క తయారు చేయాలా, రేడార్లకు చిక్కకుండా ప్రయత్నం చేయాలనేది చాలా కష్టం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని షేప్ మీరు ఒకసారి మొత్తం చూస్తే, ఇప్పుడు సుకోయి ఉన్నది ఫ్రెండ్స్, సుకోయి చూస్తే మీకు ఇక్కడ మీకు టెయిల్ కనిపించింది, ఇక్కడ వింగ్స్ కనిపించినాయి, మీకు ఇక్కడ దాని ఫైటర్ జెట్ది బాడీ కనిపించింది. ఫ్యూజ్ ల్యాగ్ అని అంటారు దీన్ని. ఈ పాట మొత్తంని ఫ్యూజ్ ల్యాగ్ అని అంటాము. ఇగో ఇక్కడ నుంచి మనకు వింగ్స్ అటాచ్ అయినాయి, ఇక్కడ మనకు టైల్స్ అటాచ్ అయినాయి, అంటే ఒక ఫ్రేమ్తో ఉన్నది. బట్ అదే మీరు ఇక్కడ B2 బాంబర్ని చూస్తే మీకు కంప్లీట్గా అఖండ్ కనిపిస్తుంది. అది కంప్లీట్గా ఒకటే సింగిల్ ఫ్రేమ్లో కనిపించినట్టు కనిపిస్తుంది. అంటే దానికి ఫ్యూజ్ ల్యాగ్ ఇట్లా ఏమి ఉండదు, దీనికి టైల్ కూడా పెద్దగా ఏమి ఉండదు. కాకపోతే ఒక పెద్ద ఛాలెంజ్ ఏముండే అంటే అమెరికాకు ఇంత ఫాస్ట్గా పోయి రేడార్కి దొరకకుండా, అది కూడా 4 ఇంజన్లు మెయింటైన్ చేస్తున్నప్పుడు 4 ఇంజన్ల నుంచి వచ్చే ఆ హీట్ని ఎట్లా ఆపాలా అని ఆలోచిస్తుంటే ఇక్కడ ఏం చేసిండంటే మన గవాడియా ఇక్కడనే దాని ఎమిషన్స్ ఉంటాయి కదా, అంటే ఇప్పుడు మనం ఇంజన్లో పోతున్నప్పుడు సైలెన్సర్ ముట్టుకుంటే ఎంత వేడిగా ఉంటుంది, ఆ ఇన్ఫ్రారెడ్ హీట్ని సప్రెస్ చేసే ఇంజనీరింగ్లో మనోడు ఉన్నాడు. అంటే ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక బైక్ ఉన్నది ఫ్రెండ్స్, RX100 యమహా నేను తీసుకొని ఆకాశంలో పోతున్నా అనుకో, మళ్ళీ ఇప్పుడు కమెంట్లు పెట్టకూరి, మీకు అర్థం కానికే చెప్తున్నా. పోతున్నాం, ఆ సైలెన్సర్ వేడితోని రేడార్ డిటెక్ట్ చేస్తుంది ఈ హీట్ జనరేషన్ ఎందుకైందని. RX100దే అంత వేడిగా అయితే ఎగ్జాంపుల్ తీసుకో, ఇట్లాంటి పెద్ద బాంబర్ జెట్ అది కూడా అంత పెద్ద పేలోడ్ కెపాసిటీని తీసుకొని మీదికి పోతుంది ఆకాశంలో, అంటే దాన్ని ఎంత హీట్ జనరేట్ అవుతుందో చూసుకో. దానికి 4 ఇంజన్లు ఉన్నాయి, 1 2 3 4 4 ఇంజన్లు ఉంటాయి. ఈ 4 ఇంజన్ల నుంచి వచ్చే ఈ హీట్ ఏదైతే ఉంటుందో దీన్ని ముందే సప్రెస్ చేసేయాలి, చల్లవరవేయాలి. అంటే అట్మాస్ఫియర్లోకి వచ్చే లోపలికి అది మొత్తానికి చల్లగా అయిపోతుంది, ఇక రేడార్లకు చిక్కదన్నమాట. ఆ ఏదైతే సప్రెషన్ ఉందో, ఆ హీట్ సప్రెషన్ ఉందో, ఎగ్జాస్ట్ సప్రెషన్, అందులో మన నోషీర్ గవాడియా కీలకంగా పనిచేసిండు. ఈ స్టెల్త్ టెక్నాలజీ ఇచ్చి పడేసిండట ఎవరికి? చైనాకి ఇచ్చిన తర్వాత ఈయనకు అమెరికాకి తెలిసిన తర్వాత ఆయన ఎస్పియోనేజ్ యాక్టివిటీస్ కింద ఆయనను అరెస్ట్ చేసిర్రు. 32 years జైలు శిక్ష చేసిర్రు. ఆల్మోస్ట్ 15 or 16 years ఆల్రెడీ జైలు శిక్ష అయిపోయిందట.
ఈయనని 2010లో అమెరికన్ ఏజెన్సీస్ కన్విక్ట్ చేసినాయి, జైలు వేసినాయి. అంటే రుజువు అయింది మనోడు చేసిండనని. అయితే మనోడు వాదన ఏంటంటే ఏదైతే క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్ బయట దేశాలకు ఏదైతే చెప్పిందో అమెరికా, నేను గదే డిస్క్లోజ్ చేసినా అని అంటాడు. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 2010లో మనోడిని అరెస్ట్ చేసిర్రు, జైలు వేసిండ్రు. 2011లో చైనా స్టెల్త్ ఎయిర్ క్రాఫ్ట్ J-10 తయారు చేసింది. అట్లనే 2016లో స్టెల్త్ బాంబర్ H-20 చైనా తయారు చేసింది. అంటే ఈ చైనా జిందగీ మొత్తంలో కాపీ కొడుతుంది, జిందగీ మొత్తంలో కాపీ కొట్టే చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ మనోడు ఇజ్రాయెల్కి కూడా కొన్ని ఇచ్చిండట, జర్మనీకి కూడా ఈ టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేసిండట. అయితే దరిద్రం ఏంటంటే 91 లక్షలకు ఇచ్చిండట ఇంత పెద్ద టెక్నాలజీ. ఇండియా టుడే వచ్చిన కథనం ప్రకారం చెప్తున్నా ఫ్రెండ్స్. సో భారత్లో పుట్టినందుకు, భారతీయుడు అయినందుకు గర్వించు. ఎందుకంటే మనం ఎవరిది కాపీ కొడతలేం, డైరెక్ట్ నాకు టెక్నాలజికల్ ట్రాన్స్ఫర్ చేయి, నా దేశంలో తయారు చేయి అని చెప్పి మాట్లాడుతున్నాం. లేకపోతే మన ఇంజనీర్లతో మనం ఆత్మనిర్భర్ తయారు చేస్తున్నాం. గిరీష్ మనం ఏం తయారు చేసినాము అని చెప్పి మాట్లాడితే, ఇవాళ ఆపరేషన్ సింధూర్లో ఉన్న ఆకాశ్ తీర్ మీరు తీసుకోండి, మన ఇది తేజస్ ఎయిర్ క్రాఫ్ట్లు చూసుకోండి ఇప్పుడు రాబోయేటివి, మన ప్రచండ్ హెలికాప్టర్స్ ఏవైతే ఇప్పుడు ఎయిర్ ఫోర్స్లో ఇండక్ట్ అవుతాయో అవి చూసుకోండి, మన ఆర్టిలరీ గన్స్ ఏవైతే ఉన్నాయో ఇలా AI ఎక్విప్డ్ ఆర్టిలరీ గన్స్ మనం 14,000 ఫీట్ మీద పెడుతున్నాం ఆత్మనిర్భర్ భారత్ కింద, దానివి చూసుకోండి. అగ్ని తీసుకోండి, పృథ్వీ తీసుకోండి, బ్రహ్మోస్ తీసుకోండి. అఫ్కోర్స్ కొలాబరేషన్లో పనిచేసినాం. పుచ్చల వల్ల కొడుతున్నాయి. మనం ఎవరిది ఏం కాపీ కొట్టలే ఇప్పటిదాకా. ఆత్మనిర్భర్, ఆత్మధైర్యంగా చేసుకుంటాం, ఆత్మ గౌరవంగా చేసుకుంటాం. భారత్ మాతాకి జై.